నీ మీద చెయ్యి వేసినందుకు వాడి ప్రాణం తీసేటోడు. అసలు ఈ దరిద్రం అంతా వాడి వల్లే కదా. అసలు అలాంటి వాళ్ళని కొట్టి తిట్టాల్సిన అవసరం వాడికేంటి? వీడు వాడి మీద చేసుకోబట్టే కదా వాడి ఇంటి మీదకి నలుగురు నేసుకుని వచ్చాడు. అదేందినా అట్టా మాట్లాడుతుండావో? వాడేమైనా చిన్న తప్పు చేసినాడా? గోడోనే తగలబెట్టేసినాడు. అట్టంటి వాడిని కొట్టకుండా ఎట్ట ఈడ్చి పెడతాడో? వాడు గోడను తగలబెట్టాడు అంటే కారణం ఎవరు? అంతకు ముందు వీడు కొట్టాడు కాబట్టే కదా. ప్రతి విషయానికి చేసుకోవడమే పరిష్కారం కాదు. అలా తప్పు చేసినప్పుడల్లా కొట్టాలి అంటే నీ అల్లుడిని నేను ఎన్నిసార్లు కొట్టాలి? ఒకడు తప్పు చేశాడు అన్నప్పుడు కొట్టడం దానికి పరిష్కారం కాదు. ఇంకో తప్పు చేసే అవకాశం ఇవ్వకుండా మాటలతో దారిలో పెట్టాలి. మంచితనంతో మార్చుకోవాలి. నన్ను చూస్తే దన్నం పెట్టేవాడు ఈరోజు నా కాలర్ పట్టుకున్నాడన్నా, నా ఒంటి మీద చెయ్యేశాడన్నా కారణం వాడే కదా. ఎవరికి ఫోన్ చేస్తుండావు అన్నా? ఇంకెవడికి? ఆ దరిద్రుడికి. అన్నా ఫోన్ చేస్తా ఉన్నది. ఏం మనిషివరా నువ్వు? ఇంట్లో ఉన్న సమస్య లేకపోయిన సమస్యరా? నువ్వు చేసిన పనికి ఆ సూపర్వైజర్ మనుషులను తీసుకుని మన ఇంటి మీదకి వచ్చాడు. మీ అన్నయ్య మీద, మీ అత్తయ్య మీద, నా మీద దాడి చేశాడు. అందుకే వాడికి నోర్మై. ఇప్పుడు ఫోన్ చేసింది ఇప్పుడు వెళ్ళి వాడిని కొట్టమనో తిట్టమనో కాదు, కనీసం బయటికెళ్ళాక అయినా ఇలాంటి పనులు మానేయమని. నువ్వు ఎక్కడ ఏ తప్పు చేసినా దాని ఫలితం మేమనుభవిస్తున్నారా. ఇన్ని సంవత్సరాలుగా షాప్ చూసుకుంటున్నాడు మీ అన్నయ్య. ఏ రోజైనా ఓ చిన్న గొడవ జరిగిందా? ఎవడైనా వాడికి కనీసం ఎదురు తిరిగి మాట్లాడా? సూపర్వైజర్ అనేవాడు మన దగ్గర ఎప్పటి నుంచో పని చేస్తున్నాడు. వాడు తప్పు చేశాడు అంటే కూర్చోబెట్టి మాట్లాడాలి. నీ ఇష్టానికి కొట్టి పోలీస్ స్టేషన్లో పడేస్తే అవతల వాడు కూడా నీలాంటి వాడే అయితే పరిస్థితులు ఇదిగో ఇలాగే ఉంటాయి. ఏం బిడ్డని కన్నానరా? క్షణం కూడా మనశ్శాంతి లేకుండా చంపేస్తున్నావు నువ్వు. నీ వల్ల ఎవడెవడితోనో మాటలు పడే పరిస్థితికి తీసుకొస్తున్నావు. ఈ రోజు బయట వాడు ఇంటికొచ్చి మా మీద కలబడే పరిస్థితి వచ్చింది అంటే దీనంతటికీ కారణం నువ్వే. తాగి తిరిగి నువ్వు చేసిన గొడవలు ఈరోజు మా తల మీదకి వస్తున్నాయి. నువ్వు ఇంట్లో నుంచి పోవడంతోనే దరిద్రం పోయిందనుకున్నాను, కానీ పోలేదురా. దాని పర్యవసానాలు ఇదిగో ఇలా వచ్చి మమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాయి. వద్దు, నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు. ఎక్కడా పొరపాటును కూడా నా కొడుకని చెప్పకు. నిన్ను నా కొడుకని చెప్పుకోవడం నాకిష్టం లేదు. ఉన్న ఇద్దరు చాలురా, వాళ్లతో మా బ్రతికేదో మేం బతుకుతాం. నీ చావేదో నువ్వే చావు. మళ్ళీ మా ఇంటి వైపు చూసి మా ఇంటి గురించి ఆలోచిస్తావేమోనని ముందుగానే చెప్తున్నాను. మా గురించి ఇక మీదట నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. పరాయి వాళ్లతో ఇలా మమ్మల్ని అవమానించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అట్ట కాదు, నేను చెప్పేది కొంచెం వినండి. రేయ్, ఏంటో నువ్వు చెప్పేది? అసలు మళ్ళీ జీవితంలో నీతో మాట్లాడకూడదనుకున్నాను, కానీ మళ్ళీ ఎక్కడ నా ఇంటికి వస్తావునని చివరిసారిగా ఈ మాట చెప్తున్నాను. వద్దు,
నా ఇంటికి నువ్వు రావాల్సిన అవసరం లేదు. నువ్వనేవాడివి నాకిక లేవు. ఏందన్నా నువ్వు బిడ్డకి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతుండావు? నువ్వేందన్నా ఇట్టంతా మాట్లాడుతుండావు? అన్నపూర్ణ, వాడి విషయం ఇంకెప్పుడు మాట్లాడొద్దు. నువ్వే కాదు, ఈ ఇంట్లో ఎవరైనా సరే వాడి పేరెత్తడానికి కూడా వీల్లేదు. అది కాదునా అన్నా, అన్నా నా మాట వినో. చిరు, టైం బాలేనప్పుడు మనం చేసిన మంచి కూడా చెడ ఎదురవుతుంది. నేనేం చేసినా కానీ పాప అట్ట మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం ఏం జరిగిందో చెప్పే అవకాశం కూడా లేకుండా. అసలు నీతో మాట్లాడడానికి ఇష్టపడని వాళ్ళు, నిన్ను చూడ్డానికి కూడా ఇష్టపడని వాళ్ళు తలెత్తి గర్వంగా చూసే స్థాయికి నువ్వు రావాలి. ఇవేవి నువ్వు మనసులో పెట్టుకోకు. మన దారిలో మనం వెళ్దాం, బతికి చూపిద్దాం. జీవితంలో పనికి రావన్న నువ్వు గెలిచి చూపించు. పెద్దవాళ్ళ తిట్లు కూడా ఆశీర్వాదాలే. మావయ్య గారు తిట్టిన దానికి బాధపడ్డం కాదు, అదే ఆశీర్వాదంగా తీసుకో. నేను ఏ తప్పు చేయలేదని గర్వంగా మీ నాన్న ముందు నిలబడాలని లక్ష్యంగా పెట్టుకో. ఇన్ని మాటలు అన్న ఆయనే నిన్ను గర్వంగా గుండెలకు హత్తుకునే రోజు నువ్వు తీసుకురావాలి. తీసుకొస్తావు, నాకా నమ్మకం ఉంది. కార్డు అంత జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా ఈ కార్డుతో వాడికి ఏదో పనుంది. కార్డులో ఉన్న డీటెయిల్స్ని బట్టి ఇతను బాగా రిచ్లా ఉన్నాడే. ఇలాంటి వాళ్లతో చిరంజీవికి పరిచయం అయితే చిరంజీవి బయటికి వెళ్ళినా బాధపడాల్సిన అవసరం ఉండదు. కార్డు దొరికింది కాబట్టి చించి పడేశావు. అలా అని ప్రతి అవకాశం ఆపలేవు కదే.